హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికి ఒక మ్యాంగో అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఇలాచి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్, ఇప్పుడు దీన్ని మూతను పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బ్యాటర్ వచ్చేసి చిక్కగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన క్లాత్ని వేసుకొని దీన్నంతా వడగట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా పిప్పినంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి 1 కప్ షుగర్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పిండి. ఇది వేయడం వల్ల ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వస్తుంది. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ని మొత్తం కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు దీన్ని మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 చుక్కల వరకు ఫుడ్ కలర్ని వేస్తున్నాను. గ్రీన్ కలర్, మంచి కలర్ కోసం. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఒక 2-3 చుక్కలు నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. చూసారు కదా, దీన్ని అంతా బాగా చల్లార్చుకోవాలి. నా దగ్గర ఐస్ క్యాండీస్ లేవు కాబట్టి టీ గ్లాసులతో చేస్తున్నాను. ఇలా గ్లాసుల్లో చల్లారిన తర్వాత ఇలా వేసుకోవాలి. చూసారు కదా, నేను తీసుకున్న ఒక మ్యాంగోకి 5 గ్లాసెస్ వరకు వచ్చింది. ఐస్ పుల్లల్ని నేను ముందుగానే ఒక 10 మినిట్స్ వాటర్లో నానబెట్టి ఉంచాను. నానబెట్టి ఉంచడం వల్ల పైకి తేలకుండా ఉంటాయి ఇవి. ఇలా అన్నింటిలో ఇలా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 12 అవర్స్ పాటు పెట్టుకోవాలి వీటిని. చూడండి, 12 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి, మన ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దీంట్లో కొద్దిసేపు అలా ఉంచేసి ఐస్ క్రీమ్ని ఇలా తిప్పుతూ మెల్లిగా బయటికి తీయాలి. చూసారు కదా ఎంత బాగా ఉందో, చూస్తేనే నోరూరిపోతుంది ఐస్ క్రీమ్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి ఇచ్చారంటే. ఇంటిని కూడా ఇలా తీసేసుకొని ఇలా చేసి పిల్లలకి ఇచ్చారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లలు కూడా చేసేంత ఈజీగా ఇంట్లోనే కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.